మళ్ళీ ఫ్రైడే వచ్చేసింది అంటే పూజ డే అని అర్థము. అంతేకాకుండా న్యూ డెకరేషన్ ఈసారి, ఇంకా వెరైటీ ఆఫ్ ప్రసాదము, అలా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పేసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ డెకరేషన్ కాబట్టి ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నారన్న. వచ్చేసి అమ్మవారి ప్రతిబింబం వేయాలని అనుకున్నారు. ఇంకా మొత్తం కంప్లీట్గా కుంకుమ రాసేసి అమ్మవారి ప్రతిబింబం అయితే వేసేసిండు. ఇంకా అవుట్పుట్ మాత్రం ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించింది చూడగానే. డెకరేషన్ చూడండి, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టిండు. గణపతి బప్ప దగ్గర పైనాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్, అంతేకాకుండా చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈసారి వేరే పంతులు వచ్చిండు, లాస్ట్ టైం వచ్చిన పంతులు కాదు. ఇంకా తను మాత్రం పూజ స్టార్ట్ చేసేసుకుంది అనమాట. సో ఒకసారి ఆ పూజ చూద్దామా. ఓం పద్మాలయ ఓం పద్మిని ఓం పద్మగంధిని ఓం పుణ్యగంధ ఓం శుక్లసన్న ఓం ప్రసాదాగ్ని ఓం రమాయ ఓం మంగళదేవిని ఓం విష్ణువక్షస ఓం ప్రసన్నాక్షి. మంత్రాలన్నీ చదివేశాక ఇంకా అగరబత్తులు అయితే ముట్టించేసి అక్కడ పెట్టేసింది దేవుని దగ్గర. ఇంకా ఫైనల్గా ఆరతి మాత్రం ఇచ్చేసింది అమ్మవారి దగ్గర, ఇంకా గణపతి బప్ప దగ్గర. ఆరతి వాడమని చెప్పింది నన్ను. ఇంకా నాకు ఒక్కటి ఆరతి సాంగ్ వచ్చానమాట, అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది. అదే అండి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. ఆ సాంగ్ ఎందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు 4 or 5 లైన్సే వచ్చు, అది కంప్లీట్గా రాదు. ఇంకా అదైతే పాడేసిన. ఇంకా ఫైనల్గా మాత్రం ప్రసాదం వచ్చేసి ఈసారి దద్దోజనం ఇచ్చిండు. అంతేకాకుండా కొబ్బరికాయ ఇంకా బనానా కూడా ఇచ్చిండు. ఇంకా అలా జరిగింది మా పూజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్.